రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. నేడు టీజీపీఎస్సీ ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చ్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. మరోవైపు నిరసనలపై సర్కార్ ఉక్కుపాదం మోపుతూ ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తోంది. దీంతో ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనకడుగు వేసేదే లేదు అంటూ నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ వాళ్ళ పిలుపునిచ్చింది. దీంతో జిల్లాల నుంచి తరలి వస్తున్న నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ను ముట్టడించేందుకు మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం ఇస్తారు. వంశీ, ఎట్లా ప్లాన్ చేసుకుంటారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిరుద్యోగ జేఏసీ ఎట్లా ముందుకు తీసుకెళ్లబోతోంది? ఏమంటున్నారు వాళ్ళు? రాజేష్, ఏదైతే నిరుద్యోగ జేఏసీ ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ప్రజెంట్ మనం ఏదైతే నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద ఉన్నాం. భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిరుద్యోగ జేఏసీ గత 3 నెలల నుంచి భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల ప్రకారమే తాము డిమాండ్స్ని అడుగుతున్నట్టు, వారు ఇచ్చిన హామీల మేరకే తాము ఈ హామీలను డిమాండ్స్ను పరిష్కరించాలని కోరుతున్నట్టు కూడా ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు గ్రూప్స్ 1కి సంబంధించి చూస్తే మాత్రం అటు ఏదైతే 1:100 రేషియో ప్రకారంగా ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నారు. దాంతోపాటుగా మెగా డిఎస్సితో పాటుగా డిఎస్సిని కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా అటు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కూడా వారు గత కొద్ది రోజుల నుంచి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ని వెంటనే ప్రకటించాలని కూడా నిరుద్యోగులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో భాగంగా గత 7 నెలల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత 3 నెలల నుంచి కూడా వారు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ప్రభుత్వంతో ఏదైతే కొట్లాటికే నేరుగా వారు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల ప్రకారమే తమ డిమాండ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో, కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులను కూడా కలిస్తే ఆ హామీలకు సంబంధించి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరమని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కార్యాలయానికి ముందున్నటువంటి సిగ్నల్ వద్ద నుంచి అటు అఫ్జల్గంజ్ సిగ్నల్ వద్ద వరకు కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా భారీ ఎత్తున ఏదైతే వెహికల్స్ని మోహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా వాటర్ క్యాన్స్ని ఇచ్చేటువంటి వెహికల్స్, ఏవైతే వాటర్కి సంబంధించినటువంటి వెహికల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు సంబంధించి కూడా విద్యార్థులు కూడా నిన్న రాత్రే బయలుదేరినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరెస్టులు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును మాత్రం ఇక్కడ ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా చూస్తే మాత్రం నాంపల్లి ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసులతో నిండిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే నిరుద్యోగ జేఏసీకి మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి, ముట్టడి కార్యక్రమానికి సంబంధించి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద మాత్రం భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. దాంతోపాటుగా కంచెలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము.
అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచే ఎక్కడికక్కడ అరెస్టులు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మొన్న ఏదైతే గాంధీ ఆసుపత్రి వద్ద కూడా ఏదైతే ముందుగా ఇందిరా పార్క్ వద్ద కూడా అటు మోతీలాల్ నాయక్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితులు మనం చూస్తాము. తర్వాత గాంధీ ఆసుపత్రి వద్ద కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు మనం చూస్తాము. దాంట్లో భాగంగా ఎన్ని ఆందోళనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో భారీ ఆందోళనకు అటు నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాదాపుగా భారీ స్థాయిలో వేలాది సంఖ్యలో ఏదైతే ఈ ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వేలాది సంఖ్యలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి భారీ ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా వారి యొక్క మద్దతును కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా నిరుద్యోగ జేఏసీ తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తే మాత్రం అటు ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను మాత్రమే తాము అడుగుతున్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. కొత్త హామీలు మాత్రం ఇందులో ఏమీ లేవని కూడా వారు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కావచ్చు, మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కూడా కలిస్తే కనీస స్పందన అనేది అటు ప్రభుత్వం నుంచి లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ నుంచి లేకపోవడం అనేది కూడా తాము తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున నాంపల్లి ప్రాంతం మొత్తం కూడా పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఇప్పటికే నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, దాంతోపాటుగా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వివిధ జిల్లాల నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున హైదరాబాద్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున 11 గంటల 11 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ ముట్టడి కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని కూడా అటు నిరుద్యోగ జేఏసీ వాపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కూడా అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము ఈ ముట్టడికి పిలుపునిచ్చినట్టు కూడా ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి ఏదైతే వారు కావచ్చు, దాంతోపాటుగా అన్ని సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కొంత ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద మాత్రం కొంత హైటెన్షన్ ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద మాత్రం భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాసేపట్లో అటు ముట్టడి కూడా ప్రారంభం కానున్నటువంటి నేపథ్యం కూడా మనకు కనబడుతూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో నిరుద్యోగ జేఏసీకి మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వంశీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు ఎదుట ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. పూర్తిగా పోలీసు పహారాలోకి వెళ్ళిపోయింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు. తమకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ వాళ్ళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం తీసుకుంది.